నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వైద్యానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ వర్తించని వ్యాధిగ్రస్తులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు తెలిపారు. అమౌంట్ కి 20,000 శాంక్షన్ అయ్యింది. 60,000 గాను 31,270 నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే 18 మంది లబ్ధిదారులకు 13,85,000 రూపాయల చెక్కులను అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవ విడత లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కోటారు నాగేశ్వరరావు, బండారు మదన్, శ్రీరామమూర్తి, కామెపల్లి శ్రీనివాసరావు, పప్పు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొల్లాబత్ని స్వప్న 60 గార్లపాటి హైమావతి 1,70,000 గాను 80,000 శాంక్షన్ అయ్యాయి. పొదిలి సుజాత షేక్ గౌస్ మొహిద్దీన్ 78 రూపాయలు శాంక్షన్ అయ్యాయి. హలో మా యొక్క 27వ డివిజన్ నుండి పప్పు సీన గారు, నేను హాస్పిటల్లో ఉండంగలోనే మరి ఈ యొక్క పండుగ తానే అన్నీ రాయించి మరి తీసుకొచ్చి ఆఫీసులో పెట్టి మరి ఈ కార్యం జరగటానికి పప్పు సీన గారు ఎంతగానో ప్రయాసపడ్డారు. మరి 2 నెలలే నేను ఆపరేషన్ చేయించుకొని మోకాళ్ళ ఆపరేషను, మరి 3వ నెలలోనే మరి ఈ యొక్క పండును మాకు మరి దామచర్ల జనార్దన్ గారి ద్వారా మాకు ఇప్పించారు. మరి నేను ఇంకా నా పర్సనల్ చెప్పాలంటే నేను ఆంజనేయుల కంపెనీలో మేస్త్రి, మరి ఆనాటి నుంచి నేను 40 ఏళ్ల నుండి కూడా మరి వాళ్ళ సభ్యురాలుగానే ఉన్నాను. మరి మొన్న ఇంతకు ముందు గెలిచినప్పుడు తన ఇంటి దగ్గరకు వచ్చి మరి ఎదువరాల పక్షాన ఆయన ఎంతో సహాయము చేశారు. మరి జనార్దన్ గారి ఆఫీసులో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, వరకుమార్లు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మార్కాపురం మండలం ఇడుపూరు గ్రామ సర్వే నెంబర్ 841/841/1లో మాకు హక్కుగా కలిగి ఉన్న భూమిని జార్జ్ ఇంజనీరింగ్ కళాశాల యజమానులైన ఆదిమూలపు సురేష్, ఆదిమూలపు సతీష్లు ఆక్రమించుకున్నారని బాధితులు కలెక్టర్ తమీం అన్సారియాకు ఫిర్యాదు చేశారు. గతంలో అనేక పర్యాయాలు హద్దులు నిర్ణయించేందుకు దరఖాస్తు చేసినా ఇంతవరకు సర్వే నిర్వహించి హద్దులు తేల్చలేదన్నారు. ఇప్పటికైనా హద్దులు తేల్చి మాకు హక్కుగా ఉన్న భూమిని స్వాధీనం చేయాలని బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్తో మాట్లాడి సర్వే చేయిస్తామని కలెక్టర్ తెలిపారు.
నా పేరు బట్టగిరి వెంకట రామాంజులరెడ్డి. మాది దరిముడు మార్కాపురం మండలం దరిముడు గ్రామం. మా భూమి 841/1 సర్వే నెంబర్లో భూమి, 3 ఎకరాల భూమి. జార్జ్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అండ్ సతీష్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఆధీనంలో ఉంది భూమి. మేము ఎన్నిసార్లు పోయి భూమి మాకు ఇవ్వండి అని అడుగుతుంటే పెద్ద మనుషులు పంపిస్తే చేద్దాం చూద్దాం అది అంటూనే ఉన్నారు, కానీ మా భూమి మాకు అప్పచెప్పడం లేదు. దానికి తగ్గట్టుగా మార్కెట్ డబ్బులు ఇవ్వడం లేదు, మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు ఇవ్వడం లేదు. ఇప్పుడు అది కోర్టులో కూడా ఉంది. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారికి వచ్చి అర్జీ ఇచ్చినాము. ఆమె తహసీల్దార్ని గారిని పంపించి చూస్తాం, సర్వే చేపిస్తామని అనుకున్నారు, చెప్పినారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఇడుపూరు గ్రామస్థలం. నా పేరు బట్టగిరి వెంకటేశ్వర రెడ్డి. జార్జి కాలేజీ యాజమాన్యం ఆదిమూలపు సతీష్, ఆదిమూలపు సురేష్ మాజీ మంత్రి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని సంవత్సరాల పాటు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి మంత్రి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా భూమిని మాది దౌర్జన్యం చేసి మరి పెద్ద ప్రహరీ గోడ కట్టేశారు. 3 ఎకరాల భూమిని మాది ఆక్యుపై చేశారు. ఇప్పటికైనా అధికారులు అటు పాలకులు మా భూమిని మాకు ఇప్పించాలని మేము కోరుతా ఉన్నాం. త్వరలో శాంతియుత పోరాటాలకి మేము సంసిద్ధమవుతామని, ఇప్పటికైనా ఇక్కడ కలెక్టర్ గారు, అటు మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు ఎవరైనా మాజీ మంత్రి ఆక్యుపై చేసిన మా భూమిని మాకు ఇప్పించాలని మేము న్యాయం కోసం పోరాడతామని తెలియజేస్తాం. హైదరాబాద్లోని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు చేరుకున్నారు. 2 ఎస్ఐలు 6 పోలీసుల బృందం ఆర్జీవీ ఇంటికి చేరుకున్నట్లు సమాచారం. ఆర్జీవీ అందుబాటులో లేకపోవడంతో ఇంటి వద్ద మద్దిపాడు పోలీసులు వేచి ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆర్జీవీ విచారణకు సహకరించకపోతే వెంటనే అరెస్ట్ చేయనున్నట్లు తెలిసింది. అదే మాట్లాడడానికి ఇష్టపడి అడిగాను. ఇంకోనా వారానికో వార్డు పారిశుద్ధ్యం కార్యక్రమంలో భాగంగా నగరంలోని 50వ డివిజన్ త్రోవగుంటలో కమిషనర్ వెంకటేశ్వరరావు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సైడు కాల్వలు శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలు తొలగించడం తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్యంతో పాటు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, అధికారులు పాల్గొన్నారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని విమర్శించే స్థాయి లేదని జనసేన పార్టీ జిల్లా నేత గొర్రెపాటి శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల మాజీ మంత్రి, జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డిపై వైసీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గొర్రెపాటి శ్రీనివాసరావు నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై గొర్రెపాటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి యువజన కాంగ్రెస్ పార్టీ లీడర్ స్థాయి నుండి రాజకీయాల్లో ఉన్నాడని, ఆయన రాజకీయాల్లో వచ్చినప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిక్కరు కూడా వేసుకోలేదని వ్యంగ్యంగా మాట్లాడారు. అవినీతి గురించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి డబ్బులిచ్చి పదవులు కొనుక్కునే స్థాయికి దిగజారలేదని, పదవులే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయని పేర్కొన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం కోసం తన మంత్రి పదవిని భవిష్యత్తును త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కితాబిచ్చారు. 9 కోట్లిచ్చి ఎమ్మెల్సీ కొనుక్కునే స్థితికి బాలినేని శ్రీనివాసరెడ్డి దిగజారలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఒంగోలులో పోటీ చేశామని, అంతకు మించి నీకేం తెలుసని ప్రశ్నించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసం తాము కష్టపడి పనిచేశామని, అది మర్చిపోవడం తన విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు. బాలినేనిపై విమర్శలు చేసేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలని హెచ్చరించారు. అయ్యా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి నీకేం తెలుసు? నువ్వు ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. 35-40 సంవత్సరాల నుంచి ఇక్కడ యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ఏ కాడి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న నాయకులందరితో కూడా పేరు పెట్టి పిలిచేటటువంటి చనువు ఉన్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నిజంగా చాలా అసహ్యంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే నువ్వు చిత్తూరులో అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు అక్కడెక్కడో ఉండి ఇక్కడ అసలు ప్రకాశం జిల్లాలోనే ఓట్లు లేనటువంటి వ్యక్తి నువ్వు. ఈ ఊరేడో తెలియదు నీకు. ఈ నియోజకవర్గంలో నువ్వు కంటెస్ట్ చేసినటువంటి పార్లమెంట్లో ఏ ఊరు ఎక్కడుందో కూడా నీకు తెలియదు. అలాంటి వ్యక్తికి రెడీమేడ్గా వచ్చి జగన్ గారి పుణ్యాన ఇక్కడికి వచ్చి పోటీ చేసావు. నువ్వు ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు. 9-10 కోట్లు ఇచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్ కొనుక్కుంటున్నాడు అని చెప్పి మాట్లాడావు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా పదవుల కోసం పరిగెత్తలా, పదవులే అతను ఎత్తుక్కుంటూ వచ్చినాయి. ఆయన ఉన్నది ఇండియన్ లెజెండ్ పార్టీ. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఇండియాలో ఒక లెజెండ్ ఆయన. అలాంటి పార్టీలో ఉండి 8 కోట్లు ఎవరు ఇస్తామన్నారో చెప్తే నీకు ఎవరు చెవులో చెప్పారో చెప్తే మేము కూడా కనుక్కుంటాం. అలాంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు నువ్వు మాట్లాడద్దు. నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ జరిగింది మొత్తం A to Z చెప్పడం జరిగింది. ఆధారాలతో రా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్లు తీసుకోలేదని చెప్పి నువ్వు రుజువు చేయగలుగుతావా? నువ్వు రుజువు చేయగలిగితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మేము చెబుతున్నాం. ఆయన అవినీతి లేదని చెప్పి ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆయనే చెప్పాడు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు నన్ను ఈ రాజకీయ భిక్ష పెట్టాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ద్రోహం చేయలేదు. అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడటం అనేది విలువలకి నువ్వు చెప్పాలంటే దెయ్యాలు వేదాలు వల్లించినటువంటి. అంతేగాని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయుడని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి విలువల గురించి ఇంకోటి గురించి బాలినేని చరిత్ర గురించి నువ్వు మాట్లాడాలంటే నీ తరం సరిపోదు. ఎందుకంటే నువ్వు నిక్కర్లు కూడా వేసుకొని ఉండవు ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు. కాబట్టి నువ్వు అట్లాంటివన్నీ మానుకొని ఏదైనా నువ్వు ఇన్ఛార్జి ఉన్నావు, ప్రజల్లోకి రా, పార్టీని డెవలప్ చేయి. మనం ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుక్కుండా అన్నావు. ప్రజల మన్నన పొందితే ఎంపీ అవుతావు. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నువ్వు ఇంకోసారి ప్రకాశం జిల్లా ప్రజలు ఊరుకోరని చెప్పి తెలియజేస్తున్నావు. ఎందుకంటే ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి ఆయన ఒక పట్టుకొమ్మ లాంటి వ్యక్తి. మేమందరం కూడా ఆయనతో జనసేనలో పార్టీలో చేరటం జరిగింది. తప్పనిసరిగా మేమందరం ఊహించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి గుర్తించి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అది నిదానం. ఇప్పుడు తప్పు ఎవరు చేసినా కోర్టు ఉంది, శిక్షించాల్సిందే. దానికి ఎవరు అతీతులు కాదు. ఎవరు తప్పు చేసినా శిక్ష జరుగుద్ది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వం మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వం కూడా వ్యవహరిస్తే ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రసాద్ అన్నారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న 2 రోజుల విద్యా సదస్సు సందర్భంగా 2వ రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానాల్లో మార్పులు తీసుకువస్తూ 5 గంటల వరకు పాఠశాలలను కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రసాద్ వ్యతిరేకత వ్యక్తం చేశారు.
ఈ విధానాన్ని పునఃసమీక్షించుకొని రద్దు చేయాలని కోరారు. దీనితో పాటు పీఆర్సీ పే కమిషన్ను నియమించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని అన్నారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠాలు బోధించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని, అలా కాకుండా ఒత్తిడి పెంచే విధంగా ఉండకూడదని అన్నారు. పాఠశాలల్లో డిజిటలైజేషన్ చేయడం మంచిదేనని, కానీ దానికి తగినట్లు ఏర్పాట్లు ప్రభుత్వం చేయడం లేదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షేక్ కాజా రహమతుల్లా, జిల్లా ప్రధాన కార్యదర్శి డి వీరాంజనేయులు, గౌరవాధ్యక్షులు రవి, జిల్లా కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ హై, పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం జరిగేటువంటి మా నూతన కమిటీ ఎన్నికలన్నింటినీ మహాసభల రూపంలో జరపాలనేది స్వర్ణోత్సవ మహాసభలుగా జరపాలని చెప్పి మా రాష్ట్ర సంఘం నిర్ణయించింది. ఆ మేరకి ప్రతి జిల్లాలోనూ 2 రోజుల పాటు మహాసభలు జరిపి ఈ రోజున ఉన్నటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చర్చించి విద్యారంగం పురోగతికి ఏ రకమైనటువంటి నిర్ణయాలు చేయాలి అనేటువంటి దాన్ని ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల ఆకాంక్షల మేరకు 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు. అట్లాగే విద్యా వ్యవస్థలో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలని లోపాలను సరిచేసి ప్రగతి బాటను పట్టిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో కొన్ని అనాలోచిత నిర్ణయాలు కూడా ఉపాధ్యాయుల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఉదాహరణకి పాఠశాలల పనివేళలో 9 గంటల నుంచి 5 గంటల వరకు పెంచుతూ ఏకపక్షంగా దాన్ని అమలు చేసేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పేరుకి ట్రయల్ రన్ అని చెప్పినా కానీ భవిష్యత్తులో ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నంలోకి అధికారులు వెళ్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి అధికారులకి తెలియజేసేది. వాస్తవంగా పిల్లలకి ఎంతకాలం బోధించాలనేటువంటిది ఎన్సిటిఏ నార్మ్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగానే పాఠశాల పనివేళలు ఉండాలి తప్ప ఇష్టాలను బట్టి పనివేళలు మార్చకూడదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదే సందర్భంగా 117 జీవో రద్దు చేస్తామని చెప్తూనే ఇప్పటివరకు దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. వెంటనే ఏమి చేస్తారు, స్టాఫ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉండాలి అనేటువంటి దాన్ని వేగవంతం చేసి 117కి ఆల్టర్నేటివ్ జీవో తీసుకురావాలని. ఉపాధ్యాయుల మీద బోధనా భారం పెరిగింది. దానికి తోడు యాప్లు కూడా పెరగడంతో పాఠశాలల్లో పిల్లలకు చదువులు చెప్పడం పోయి యాప్లు నింపుకోవాల్సిన పరిస్థితి ఉపాధ్యాయుల మీద పడింది. అందుకని యాప్ల భారం తగ్గించాలనేది 117 జీవోని సవరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేసాం. ప్రభుత్వం అంగీకరించింది, కానీ దాన్ని ఆలస్యం చేస్తూ ఉన్నారు. వేగవంతం చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. పీఆర్సీ విషయంలో మీరు బాగా పెద్ద ఎత్తున పోయిన ప్రభుత్వం మీద కొత్త ప్రభుత్వం పీఆర్సీ కమిషనర్ని నియమించాలి, అట్లాగే సిబ్బందిని కల్పించాలి. ఉద్యోగ సంఘాల నుంచి ఉపాధ్యాయ సంఘాల నుంచి వేతనాలు ఏ మేరకు పెంచాలనేటువంటి దాన్ని కూడా దాన్ని డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ లోపల పెరిగిన ధరలకు అనుగుణంగా ఐఆర్ ప్రకటించాలి. ఐఆర్ని కనుక జనవరి లోపల ప్రకటించకపోతే మేము జేఏసీగా కార్యాచరణ పూనుకోపోతాం. పాఠశాలలో విలీనం చేస్తున్నారు, ఒక డిఎస్సీ అంటున్నారు, కానీ పాఠశాల విలీనం చేస్తే ఉపాధ్యాయుల సిబ్బంది అనేది తక్కువ. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ప్రభుత్వ చర్యల వల్ల అది మరింత నష్టం కాకూడదు అనేది మేము డిమాండ్ చేసేది. ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి మోడల్ ప్రైమరీ పెడతానని చెప్తూనే 7,000 పాఠశాలకు మించి పెట్టేటువంటి అవకాశం లేదని కూడా ఒక పక్కన చెప్తోంది. 34,000 పాఠశాలగా ఉన్న ప్రైమరీ పాఠశాలలో 7,000 పాఠశాలకి కుదించబడిపోయే ప్రమాదం ఉంది. మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను మేము ఆహ్వానిస్తున్నాం, మేము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో మిగిలిన పాఠశాలను కూడా పరిపుష్టం చేసేదానికి అవసరమైతే ప్రైవేట్ పాఠశాలని నియంత్రించాలి. అన్రికగ్నైజ్డ్ పాఠశాలలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో, వాటిని అన్నింటిని కూడా నియంత్రించి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నా పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బల్లికురువ మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ₹1,00,00,000 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. గత ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని సర్వనాశనం చేసిందని మంత్రి విమర్శించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను అనారోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. నాడు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను విడుదల చేయడం పూర్తిగా ఆపేశారని మండిపడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం పేదవాని ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చంద్రబాబు నాయుడు ఎంతో మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కేవలం మంచి ప్రభుత్వం మాత్రమే కాదు, మనసున్న ప్రభుత్వం అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కాగితమైన రాసి ఇచ్చేసాను, ఇప్పుడే కలెక్టర్ గారికి పంపిస్తాను. ఒక 4 రోజులు 5 రోజులు నేను ఇది ఒకసారి డిస్కషన్ రాస్తాను. రూపాయలకి ఇచ్చాం దాకా 123 మందికి 2,12,00,000. క్యాన్సర్ నివారణలో మరో ముందడుగు పడింది. ఒంగోలు జీజీహెచ్లో క్యాన్సర్ నివారణలో భాగంగా ప్రివెంటివ్ ఆంకాలజీ ఓపీ విభాగం ప్రారంభించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలరావు జీజీహెచ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ నెంబర్ 13ను ప్రారంభించారు. క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ను ఏర్పాటు చేశామని, అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కేంద్రంలో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలరావు తెలిపారు. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, నోటి క్యాన్సర్ లాంటి వారికి ముందస్తు పరీక్ష ద్వారా క్యాన్సర్ను సులభంగా గుర్తించి ఉచిత వైద్యం త్వరితగతిన అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు అక్కడ వైద్య సిబ్బంది సలహా, సూచన మేరకు నేరుగా వచ్చి లేదా అక్కడి వైద్య సిబ్బంది ద్వారా జీజీహెచ్ ఓపీలో సేవలు పొందాలని, ప్రతి మంగళ, గురువారంలో ఇక్కడ సిబ్బంది అందుబాటులో ఉంటారని సూపరింటెండెంట్ డాక్టర్ జమున తెలిపారు. అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేయబడతాయన్నారు. వెలాస్కోప్ పనిచేసే విధానాన్ని, గుర్తించే విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురికి నిర్ధారణ పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ బి తిరుమలరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, డీసీహెచ్ డాక్టర్ ఎస్ సూరిబాబు, నోడల్ ఆఫీసర్ డాక్టర్ భగీరథి, డాక్టర్ బాలాజీ నాయక్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్, నర్సింగ్ సూపరింటెండెంట్ సంపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేశాం ఓపీ. ఇది ప్రతి వారము మంగళవారము, గురువారము రన్ అవుతుంది. దీంట్లో ముఖ్యంగా ఓరల్, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి, అంటే గర్భాశయ ముఖద్వారం, వాటి గురించి మనకు బయట విలేజెస్ లో, పల్లెల్లో నుంచి స్క్రీన్ అయి వచ్చిన పేషెంట్స్ కి స్పెషల్ గా చూసి స్క్రీన్ అవుట్ చేసి కన్సర్న్డ్ ఓపీస్ కి పంపుతాం. ఇక్కడి నుంచి అంటే గైనిక్ కావచ్చు, లేదా డెంటల్ కావచ్చు, లేదా సర్జరీ కావచ్చు. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ టెస్టులు చేసి మళ్ళీ ఫాలో అప్ ఉంటుంది. పేషెంట్స్ ఇళ్లకు వెళ్లిపోయినా కానీ వాళ్ళ ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్స్ అన్ని తీసుకొని ఫాలో అప్ చేస్తా కన్సర్న్డ్ కేర్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రివెంటివ్ ఆంకాలజీ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద విస్తారంగా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన ప్రకాశం జిల్లాలో మన ఒంగోలులో గవర్నమెంట్ హాస్పిటల్లో 13వ నెంబర్లో ప్రివెంటివ్ ఆంకాలజీ ఓపీడీ స్టార్ట్ చేశాము. అందులో భాగం అన్నమాట ఇది. సో దీంట్లో ఏముంటాయంటే ముఖ్యంగా ఈ 13వ నెంబర్లో మీకు ప్రివెంటివ్ ఆంకాలజీ సర్వీస్ ఏముంటాయంటే నోటి క్యాన్సరు, లేకపోతే నోటికి సంబంధించినటువంటి జబ్బులు కానీ, లేకపోతే క్యాన్సర్ మచ్చలు అవ్వచ్చు, లేకపోతే మామూలు గాయం వల్ల, ఒరిపిడి వల్ల మచ్చలు రావచ్చు, ఇంకేదైనా చుట్టా, బీడీ, సిగరెట్ తాగుతున్న వాళ్ళలో తెల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు, లేదా దంతం బిగుసుపోవటం, దవడ బిగుసుపోవటం అలాంటి లక్షణాలు ఉండొచ్చు. అలాగే ఆడవారిలో రొమ్ములో గడ్డలు కానీ, లేకపోతే రొమ్ము నిప్పుల నుంచి రక్తం రావటం కానీ, లేకపోతే ఏదైనా ఇంకేదన్నా రసికలాగా రావటం కానీ, లేకపోతే మెడలో కానీ చంకలో కానీ గడ్డలు రావటం కానీ, రొమ్ములో పిన్ పాయింట్ అంటే చిన్న గుండు సూది నుంచి నిమ్మకాయ సైజు గడ్డలు వచ్చినా కానీ, లేకపోతే గడ్డలు కూడా ఏం లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతుంటే వాళ్ళు కూడాను మా 13వ నెంబర్కి వచ్చి చూపించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడాను చేసే టెస్టులు ఉన్నాయి. ఇవాళ క్యాన్సర్గా ఆ రొమ్ములో క్యాన్సర్ లక్షణాలు కనపడకపోవచ్చు,
కానీ 4, 5, 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి క్యాన్సర్ రావచ్చు. అది ఎవరెవరికి వస్తుంది? ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరన్నా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతుంటే, అంటే ఫ్యామిలీలో ఎవరు మేనత్త గాని, లేకపోతే అమ్మ గాని, చెల్లెలు గాని, అక్కయ్య గాని ఎవరన్నా రొమ్ము క్యాన్సర్తో ఆల్రెడీ బాధపడుతుంటే, అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక 9 to 10% రొమ్ము క్యాన్సర్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు రొమ్ములో లక్షణాలు లేకపోయినా అలాంటి ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉంటే వాళ్ళని టార్గెట్ గ్రూప్ అంటాము. వాళ్ళు మా 13వ నెంబర్కి వచ్చి చూపించుకోవచ్చు. అది రొమ్ము క్యాన్సర్ కేటగిరీ. 3వ కేటగిరీ ఏంటంటే ఎర్రబట్ట తెల్లబట్ట అవుతున్న వాళ్ళు, అది గర్భసంచి క్యాన్సర్ అవ్వచ్చు, లేకపోతే గర్భసంచికి పూత అవ్వచ్చు. అలాంటి వాళ్ళందరూ ఈ ఓపీడీకి వచ్చి కనపడవచ్చు, లేకపోతే చూపించుకోవచ్చు. అలాగే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఎర్లీ మ్యారేజెస్. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తెలియని నెంబర్ల నుండి వివాహ ఆహ్వానాలు వస్తే ఓపెన్ చేయవద్దని సైబర్ క్రైమ్ సిఐ సూర్యనారాయణ తెలిపారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ నేరాలకు అలవాటు పడుతున్నారు. వివిధ రకాల మోసాలతో ప్రజలను మోసం చేస్తున్నందున ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో ప్రజలను అప్రమత్తం చేసేలా చర్యలు చేపట్టారు. తెలియని ఫోన్ల నుండి వివాహ ఆహ్వానాలు వస్తే ఓపెన్ చేసే సమయంలో క్యాషన్ అనే అలర్ట్ వచ్చినప్పుడు అలాంటి ఫైళ్లను ఓపెన్ చేయకూడదని సూర్యనారాయణ తెలిపారు. ఏపీకే ఫైళ్లు ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదని తెలిపారు. ఒకవేళ సైబర్ నేరగాళ్లు మీ ఫోన్ను హ్యాక్ చేస్తే వెంటనే 1930 నెంబర్ను కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. నమస్కారం. సీజనల్ వ్యాధులు వచ్చినట్టుగానే ఈ మధ్య సీజనల్ సైబర్ నేరాలు కూడా వస్తున్నాయి. పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఈ సైబర్ నేరగాళ్లు మీకు తెలిసిన వారి పేర్లతో మీకు వెడ్డింగ్ ఇన్విటేషన్ కానీ, లేదంటే వెడ్డింగ్ కార్డు కానీ ఏపీకే ఫైల్ రూపంలో కానీ, పీడిఎఫ్ రూపంలో కానీ మీకు వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ పంపిస్తున్నారు. దాని ద్వారా మీ యొక్క అకౌంట్లో డబ్బులు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏదైనా సరే మీకు ఈ యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిస్తారు. అది కానీ మీరు క్లిక్ చేయటం కానీ, లేదంటే డౌన్లోడ్ చేయటం కానీ చేశారంటే మీ ఫోను హ్యాక్ అయ్యి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. మీ అకౌంట్ ఖాళీ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా మీ యొక్క వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ళ చేతిలోకి వెళ్తుంది కాబట్టి తర్వాత వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క స్కామ్లు బారిన పడకుండా ఉండాలంటే మీరేం చేయాలి? మొదటగా మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చినటువంటి ఏపీకే ఫైల్స్ కానీ, లింక్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకండి. మీకు లింక్స్ క్లిక్ చేయాల్సి వస్తే పంపిన వారి దగ్గర నుంచి, లేదంటే ఆ యొక్క లింక్ని యొక్క పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకొని, లేదంటే వెరిఫై చేసుకొని మాత్రమే ఆ లింక్ని క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఓటీపీస్ని, పాస్వర్డ్స్ని వేరే ఎవరితో కూడా షేర్ చేయదు. అదేవిధంగా తెలియని లింక్స్ని ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకండి, లేదంటే డౌన్లోడ్ చేయకండి. ప్రజాసేవలో ప్రకాశం పోలీస్. నమస్కారం. దివ్యాంగులకు అవసరమైన ట్రై సైకిళ్లతో పాటు అవసరమైన ఉపకరణాలను తక్షణం అందజేసి వారికి తోడ్పాటు అందించాలని కలెక్టర్ తమీం అన్సారియా విభిన్న ప్రతిభావంతుల ఏడీ జి అర్చనను ఆదేశించారు. మీకోసం కార్యక్రమంలో పెళ్లూరు గ్రామానికి చెందిన సుబ్బరత్నంకు ట్రై సైకిల్తో పాటు సంక కర్రలను కలెక్టర్ అందజేశారు. పామూరు మండలం బొట్లగూడూరుకు చెందిన కొండలరావుకు వీల్ చైర్ ఉపకరణాలను అందజేశారు. కార్యక్రమంలో ఏడీ అర్చన తదితరులు పాల్గొన్నారు. లింగ వివక్షను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. జాతీయ స్థాయి జెండర్ ప్రచారంలో భాగంగా రూపొందించిన వాల్ పోస్టర్ను మీకోసం కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ తమీం అన్సారియా ఆవిష్కరించారు. మహిళలకు పని ప్రదేశాలలో రక్షణ కల్పించాలని కలెక్టర్ చెప్పారు.
ఈ నెల 25వ తేదీ నుండి డిసెంబర్ 23వ తేదీ వరకు లింగ వివక్షకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. గృహ హింస నిరోధక చట్టాన్ని ఉపయోగించుకొని మహిళలు రక్షణ పొందాలన్నారు. ఇది జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమం కాబట్టి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బి చిరంజీవి, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, ఐసీడీఎస్ పీడీ మాధురి, మెప్మా పీడీ రవికుమార్, డిపిఓ వెంకటనాయుడు, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీరాణి, జిల్లా రిజిస్టర్ బాలాంజనేయులు, డీడీ మైన్స్ రాజశేఖర్, డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మణనాయక్ తదితరులు పాల్గొన్నారు. పెద్దదోర్నాల గణపతి చెక్ పోస్ట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మల్లన్న దర్శనానికి భారీ ఎత్తున భక్తులు తరలి రావడంతో దోర్నాల శ్రీశైలం రోడ్డుపై సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో మల్లన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీస్, అటవీ శాఖ అధికారులు గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. గడిచిన 24 గంటల్లో గణపతి అటవీ శాఖ చెక్ పోస్టు గుండా సుమారు 3000 వాహనాలు శ్రీశైలం వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మస్తాన్ దర్గా సెంటర్ వద్ద ఉన్న కృష్ణ మందిరంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను వేద పండితులు కప్పెర లీలా సందీప్ శర్మ జరిపించారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. కృష్ణ మందిరం నిర్వాహకులు నిమ్మకాయల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం, చివరి సోమవారం, 4వ సోమవారం అయినందున ఒంగోలు గోపాలనగరం శ్రీ గోకుల గోపాలకృష్ణ దేవాలయంలో సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతము జరపుటకు దైవజ్ఞులు నిర్ణయించున్నారు. దాని ప్రకారం ఈరోజు అందరూ వచ్చి సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు. ఈరోజు అదిగాక దశమి పర్వదినం, ఆఖరి సోమవారం కార్తీక మాసంలో. ఈ దేవాలయ నిర్మాణం జరిగిన తర్వాత మొదటిగా సత్యనారాయణ స్వామి వ్రతం జరిగినది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. అలాగే ప్రతి పర్వదినాల్లో, పండుగ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. దేవాది దేవుడు గోకుల గోపాలకృష్ణ యొక్క ఆశీస్సులు എല്ലാ ప్రజలకి నిండుగా ఉండాలని, ఈ దేవాలయ నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, సంతోషంగా ఉండాలని, ఈ దేవాలయానికి రూపాయి కాంచి లక్షల వరకు ఇచ్చిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యంలో యూపీలోని సంబల్ నగర జామియా మసీద్ ముస్లింలపై పోలీసు కాల్పులను ఖండిస్తూ బిలాల్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో ఉత్తర భారతంలో ఎన్నికల వేళ ప్రజలను ఏమార్చడానికి మందు పాత్రలు పెట్టి సైనికులను చంపే సంస్కృతి బీజేపీది అని అబ్దుల్ సత్తార్ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సంబాల్లోని జామియా మసీద్ సర్వే పేరుతో ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్న పోలీసులు 3 ముస్లిం యువకులను తుపాకులతో కాల్చి చంపడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో అసెంబ్లీ నాయకులు మహమ్మద్ అలీ, మస్తాన్ అలీ, అయ్యూబ్ ఖాన్, షఫీగని, నూరుల్లా తదితరులు పాల్గొన్నారు. నా పేరు అబ్దుల్ సత్తార్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడిని. సోదరులారా, నిన్న ఉదయం సంబల్ గ్రామంలో జామియా మసీదు మీద సర్వే పేరుతో అధికారులు వచ్చినప్పుడు అక్కడ ముస్లింలు వారిని అడ్డగించుకోవడం జరిగింది. ఈ అడ్డగించే క్రమంలో వాళ్ళని ఆందోళనకారులుగా ముద్ర వేశారు. ఆ ఆందోళనకారులు రాళ్లు రువ్వినట్టు, అందులో పోలీసులు గాయపడినట్టు, అందుకు ప్రతిఫలంగా పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, షూటింగు, బాష్పవాయువులు ప్రయోగించినట్టు చరిత్ర చెప్తున్నారు. కానీ అవన్నీ అవాస్తవం. ఎందుకంటే బాబ్రీ మసీదు కూలినప్పుడు కూడా, జ్ఞానవాపి మసీదు కూలినప్పుడు కూడా ముస్లింలు ఎప్పుడు రాళ్ల దాడికి చేయలేదు. రాళ్ల దాడి ఎప్పుడు మనం చేయలేదు. ముస్లింలు ఎప్పుడు శాంతినే కోరుకుంటారు, శాంతియుతంగానే ప్రదర్శన చేస్తారు. కానీ అందులోనే కొంతమంది రెచ్చగొట్టే విధంగా పోలీసుల మీద రాళ్లు దడిపి ఆ తప్పును మా ముస్లిం సమాజం మీద వేశారు. అయినా సరే దీన్ని మేము ఖండిస్తున్నాం. అటువంటి కాల్పుల్లో 3 చనిపోయారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కడో ఉన్నటువంటి పోలీసు వాళ్ళని, సిపాయిలని, ఆర్మీ వాళ్ళని బాంబులు పెట్టి కాల్చే సంస్కృతి మన బీజేపీది. అటువంటి బీజేపీ మహారాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు అందులో ఉన్నటువంటి అవకతవకలు బయటపడకుండా ఈ ఒక మసీదును ఇష్యూను రేపి అక్కడ 3 ముస్లింలను చంపే ప్రక్రియను కొనసాగించారు. ఇది చాలా దారుణమైంది. ఇటువంటి దాడులను మేము ఖండిస్తున్నాము. సిఎస్పురం మండలం దర్శిగుంట గ్రామ యానాది గిరిజనులపై అక్రమంగా హత్య కేసు బనాయించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని, పోలీసుల నుండి కాపాడాలని మల్లిక, దేవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపులపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేసి మీడియాతో మాట్లాడారు. దర్శిగుంట గ్రామంలో గత నెలలో రత్తమ్మ అనే మహిళ పొలంలో గడ్డి కోసుకోవడానికి వెళ్లి హత్యకు గురైన కేసులో సిఎస్పురం పోలీసులు మమ్మల్ని చిత్రహింసలు పెట్టారని అన్నారు. పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి పూటుగా మద్యం తాగించి మమ్ములను కొట్టి కేసు ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నారన్నారు. సిఎస్పురం పోలీసులు ఆ ప్రాంతంలో జరిగిన హత్య చేసిన వారిని పట్టుకోలేక అమాయకులైన యానాదులపై హత్య కేసును బలాయించేందుకు ప్రయత్నం చేశారన్నారు. ఎస్పీ, కలెక్టర్లను కలిసిన వారిలో బాధిత కుటుంబ సభ్యులు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, పోట్లూరు లక్ష్మయ్య, యానాది సంఘాల మహాకూటమి సభ్యులు చెల్లంచర్ల ప్రసాద్, మాల మహానాడు అధ్యక్షులు బిల్లా చెన్నయ్య ఉన్నారు. మా ఇంటి పేరు మల్లిక మల్దేవయ్య, మా నాయన మల్లిక రంగయ్య. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి, చచ్చిపోయిన రత్తమ్మ గురించి అక్కడ మాకు వాళ్ళకి 1 కిలోమీటర్ దూరం, ఆ ఊరికి మా ఊరికి. అది మేము వచ్చి చేసినామని ఈ సారు, మన సిఏ సారు, ఈ కానిస్టేబుల్ శ్రీనివాసులు వీళ్ళు ఏమి చేస్తారు, రోజు తీసుకుపోయేది, మమ్మల్ని తీసుకుపోయేది, టార్చర్లు పెట్టేది. మందు పోయేది మా దర్శకుంట్ల, డీజీపేట అవుతుంది దర్శకుంట్ల, టార్చర్లు పెట్టేది, మందు పోపించేది, తాపేది, ఆమె కొట్టేది. మీరు ఒప్పుకోనరా, మీరే చేసినారు ఒప్పుకోనరా అని చెప్పి మమ్మల్ని ఎట్లంటే టార్చర్ పెడతారు. రోజు తీసుకుపోయేది, కొట్టేది, చేసేది. లేకుంటే వాడు చేసినోడు మా బట్టిండి. అంటే మాకు అన్యం పుణ్యం తెలియదు, స్వామి అంటున్నా కానీ పట కొట్టడము, చేయడము ఈ రకం జరుగుతున్నారు సార్. మమ్మల్ని అన్నీ ఊరికి ప్రతిరోజు చేసపోవడం, హోంగార్డు అనేది చేసపోవడం, కొట్టడము, ఆ రకం మాకు 20 రోజులు మించి సమస్య మేము తట్టుకోలేక మాకు ఎంతో బాధ పెడతాడు సార్. ఆయన ఉన్న నాళ్ళు మేము ఏం బాధ పడలేము. ఆ ఊర్లో ఉండలేము సార్. మేము ఉండవచ్చు అంత అంశం పెడతాం సార్. ఇప్పుడు ఈరోజు నేను డెలివరీ అయ్యి వాళ్ళకి 15 రోజులు అయింది. పోతే సీరు సారు నేను ఇంట్లో పండుకోగా వచ్చిండు. మాయలే లేచి డ్రామా ఎందుకు సార్ అన్నాను, స్టేషన్కి రావాలి, నీతో పని ఉండాలి అన్నది. ఎందుకు సార్ మేము ఏం చేయలేదు కదంటే, మా ఇళ్ళకి దూరంగా తీసుకెళ్ళి నన్ను ఇక్కడ మెడ మీద కొట్టిండు సార్. పడితే పాప, చిన్న పాప ఉంది నా ఒళ్ళు. మేమిద్దరం బాల్లో పడిపోయిన తర్వాత ఇట్లా జుట్టు పట్టుకుని అని చెప్పి నన్ను డోర్ తీసి జీబులో తీసుకొని వెళ్ళిపోయి పామర్ స్టేషన్లో కరెంటు పెట్టారు సార్. ఇక్కడ గుడి నిండా మీరు ఈరోజు చెప్పాను, ఎందుకు తీసుకెళ్ళా సార్ నన్ను స్టేషన్కి, ఎందుకు తీసుకెళ్తున్నావు, ఏం తప్పు చేశాను నేను అని అడిగితే, పలానా రత్తమ్మ చచ్చిపోయింది కదా, ఆ కేసులో బంగారం మొత్తం తీసుకొచ్చి మీ వాళ్ళు నీకు అప్పచెప్పుకుంటారు, నువ్వు చెప్పాలి అని అంటే కరెంటు పెట్టిన తర్వాత కానీ పడిపోయాను. నేను పడిపోయిన తర్వాత సీను సారు నా ముఖం మీద నీళ్లు కొట్టి
నువ్వు ఇంటికి వెళ్ళు, రేపు పొద్దున్న నేను పిలిచిన తర్వాత నువ్వు మళ్ళీ నేను స్టేషన్ కాడికి రావాలి, రాకపోతే నీకు ఇంకొక చోట కరెంట్ పెడతాను అన్నాడు సార్. ఇదేమన్నా న్యాయమే సార్? ఆడపిల్లని ఈ రకం పెట్టినానికి నాకు మాకు ఎవరు బంధువులు కాదు సార్, వాళ్ళు ముత్రాస్తోళ్ళు, మేము యానదోళ్ళం సార్. ఏం సంబంధాలు లేవు సార్. నా మీద ఇంత కేసులు పెట్టి ఇట్టు దోపించారు సార్. నాకు 3 పిల్లలు సార్, అద్ద పాప కూడా చిన్న పాప. న్యాయం చేయాలని ఎందుకు వచ్చాను సార్. ఈ కేసులో పోలీసు వారు అసలు నిందితులు ఎవరు, మర్డర్ చేసింది ఎవరు, ఏమి జరిగింది అనేటువంటి కోణంలో తీయకుండా ఆ జరిగేటువంటి ప్రదేశానికి మా గిరిజనుల కాలనీకి దాదాపు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటే దొంగలను పట్టుకోవడం చేతగాక పోలీసులు వారికి ఈ అమాయకుల్ని బలి చేసి రోజు స్టేషన్ తీసుకెళ్ళి వీళ్ళని, మా వాళ్ళకి మందు తాగే అలవాటు ఉంది కాబట్టి మందు తాగితే నిజం చెప్తారని మందు పోసి కొట్టి నిజం చెప్పండి, చెప్పలేకపోతే వాడు ఎవరో మీకు తెలియకుంటే మీరే ఒప్పుకోండి అని చెప్పేసి చెప్పడం ఎలాంటి దుశ్చర్య అంటే అసలు నిజంగా మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా లేక ఇంకేదైనా మారుమూల ప్రాంతాన్ని ఉన్నామా అనేది మాకైతే అర్థం కావట్లే. సీరియస్గా చెప్తున్నాం పోలీసు వారికి, మీకు చేత కాకుంటే ఎవరైనా సంఘ నాయకులు లేదా ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేయగలరు, మీకంటే బాగా చేయగలరు. ఆయన ఎవరో సీను అంటే కానిస్టేబుల్, మాకు ఇప్పుడు తెలిసింది ఎస్పీ ఆఫీస్కి వస్తే ఈజ్ నాట్ కానిస్టేబుల్, ఒక హోమ్ గార్డు లాంగ్ స్టాండింగ్లో ఉండడం వల్ల ఒక సిఐ గారిని 2 ఎస్ఐల్ని 3 మేనేజ్ చేస్తుండే హోమ్ గార్డు. అంటే ఇంకా ఆ హోమ్ గార్డు గారి చేతి వాటం ఎలా ఉందో మనం ప్రత్యేకించి చెప్పబడలే. ఇకనైనా కూడా పోలీసు వారు నిజం తెలుసుకోండి, నిజంగా ఎవరు చేశారో వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని శిక్షించండి. దానికి అవసరమైతే మా నుంచి కూడా ఏమైనా సహాయ సహకారం అందించమంటే అందిస్తాం. మేము ఒకటేసారి చెబుతున్నాం, కేసు వీళ్ళు కానీ కేసులో ఉన్నారంటే మేము ఎటువంటి అభ్యంతరం చెప్పం. బట్ అదే క్రమంలో ఎవరు మర్డర్ చేశారు, ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసు వారికి ఉంది. మీరు చేసినటువంటి తప్పులన్నిటికి కూడా మీ పై అధికారులకి న్యాయస్థానంలో కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మేము ఒకటే చెబుతున్నామండి, పోలీసు వారిని మేము నిందించట్లేదు. నిజంగా తప్పు జరిగి ఉంటే తప్పుని పరిశీలించండి, న్యాయం అన్యాయం తేల్చండి. నిజంగా తప్పు వీళ్ళే చేశారనుకుంటే కేసు కట్టండి, మీ శిక్ష లేదు మీరు వేయండి. అనుమానంతో కేసులు కట్టి అమాయకులైనటువంటి గిరిజనులు యానాదులు వాళ్ళని చిత్రహింసలు పెడితే మాత్రం మేము ప్రజా సంఘాలుగా మేము సంబంధించిన అధికారులను కలుస్తాము, సంబంధించిన చట్టాన్ని న్యాయస్థానాన్ని కూడా మేము ఆశ్రయిస్తామని తెలియజేసుకుంటూ చీమకుర్తిలో ఎంఎస్ఆర్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో గత 20 ఏళ్లుగా పూజలు జరుగుతున్న షిరిడి సాయి మందిరాన్ని ధ్వంసం చేశారు. మందిరంలో ఉన్న సాయి, వినాయక, అమ్మవారి ప్రతిమలను తొలగించారు. దీంతో కళాశాల ప్రిన్సిపల్ వివి శివారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కళాశాలను పట్టణానికి చెందిన సుధాకర్ రెడ్డికి చెందిన స్థలంలో లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. 2004లో కళాశాలకు ముందు లీజు స్థలంలో సాయి మందిరాన్ని ఏర్పాటు చేయగా అప్పటి నుండి పూజలు నిర్వహిస్తున్నారు. లీజుకు 2030 వరకు సమయం ఉన్నా లీజుకు ఇచ్చిన స్థలం యజమాని సుధాకర్ రెడ్డి మందిరాన్ని ధ్వంసం చేసినట్లు ప్రిన్సిపల్ శివారెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కృష్ణయ్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మేము 2004 సంవత్సరంలో మా కళాశాల ముందున్న ఖాళీ స్థలంలో సాయిబాబా మందిరాన్ని సత్సంగ కేంద్రం నిర్వహిస్తున్నాం. అయితే నిన్న మధ్యాహ్నం ఇక్కడ స్థానిక నిలవల సుధాకర్ రెడ్డి, కృష్ణవేణి అని వారు ఆ దంపతులు ఇద్దరు వచ్చి ఇక్కడ నిర్వహిస్తున్న సత్సంగ మందిరాన్ని పగలగొట్టి వెళ్ళారు. లోపల ఉన్నటువంటి విగ్రహాలు కూడా బయటేసి వెళ్ళారు. అంతటితో ఆగక ఇక్కడ ఉన్నటువంటి అతి పవిత్రమైన రావి చెట్టును కూడా తొలగించడానికి ప్రయత్నిస్తే స్థానికులు అడ్డుకోబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే మన గవర్నమెంటు సీఎం గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, మంత్రి లోకేష్ గారు, మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మాకు సహాయం చేసి ఈ మందిరాన్ని పునర్నిర్మించే కార్యక్రమం చేపట్టాల్సిందిగా కోరుతున్నాం. ఈ పని చేసిన వాళ్ళని కఠినంగా సాయి పదం సత్సంగ మందిరం ప్రతి గురువారం సత్సంగం జరుగుతుంది. ఇక్కడ గత 20 సంవత్సరాలుగా జరుగుతుంది సాయి పదం సత్సంగ కేంద్రం. ఇక్కడ నిన్న కృష్ణవేణి, సుధాకర్ రెడ్డి అనే వాళ్ళు మేము లేని టైంలో వచ్చి మందిరాన్ని ధ్వంసం చేసి వెళ్ళారు.
ఇప్పుడు గత 25 సంవత్సరాల నుంచి ఈ కాలేజీ జరుగుతూ ఆధ్వర్యంలో సాయి పదం జరుగుతుంది. మేము వార్షికోత్సవాలు చేసుకుంటూ గురి పూర్ణిమ కూడా అన్నీ నిర్వహించుకుంటున్నాము. ఇక్కడ బాధాకరం ఏంటంటే వాళ్ళు దగ్గరుండి పగలే 12 నుంచి 1 గంట లోపు ఈ ధ్వంసం చేసి దగ్గరుండి కృష్ణవేణి సుధాకర్ రెడ్డి అనే వాళ్ళు ఈ పని చేసి వెళ్ళారు. ఇది మీరు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు అందరూ ప్రభుత్వం ఇది పరిశీలన చేసి మాకు సహాయం చేయవలసిందిగా మేము. సంతనూతలపాడు మండలం పి గుడిపాడు గ్రామంలో కొలువై ఈ ప్రాంత వాసుల ఇలవేల్పుగా నిత్యం పూజలందుకుంటున్న నిమ్మలగాండ్ల వారి ప్రసిద్ధి శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు నిర్వహించారు. శ్రీ అంకమ్మ తల్లిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయంలోని పుట్ట వద్ద గల పరమశివుని లింగమూర్తి నాగేంద్రునికి అభిషేకం చేసి హారతులిచ్చారు. భక్తులు తమ స్వహస్తాలతో అంకమ్మ తల్లిని అభిషేకం చేశారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి మేళ తాళాలు మంగళ వాయిద్యాల మధ్య పల్లకి సేవ నిర్వహించారు. భక్తులకు అన్న సంతర్పణ చేశారు. అప్పుడు సన్నంగా ఉన్నాం. మహిళలపై జరిగే హింసను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కనిగిరి డివిజన్ ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, గుడ్ హెల్ప్ ఎన్జీఓ ఆధ్వర్యంలో కనిగిరి డివిజన్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సృష్టికి మూలమైన మహిళామూర్తిని గౌరవించుకోవాల్సిన అవసరం సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి అన్నారు. మహిళా రక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలు తెచ్చినా అనేక చోట్ల లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు జరగడం బాధాకరమన్నారు. మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, సిడిపిఓ సరోజిని మాట్లాడుతూ వేధింపులు, హింసకు బలవుతున్న మహిళలు నిర్భయంగా ముందుకు వచ్చి మహిళల రక్షణకు నిర్దేశించిన విభాగాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఐ కాజావలి, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ సుమతి మల్లేశ్వరి, ధనలక్ష్మి, పారాలీగల్ వాలంటీర్, గుడ్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్, జిఎస్ అండ్ జీడీ కే ఫౌండేషన్ కోఆర్డినేటర్ నవకుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. సాధించాలనుకునే వారికి గమ్యమే కనిపిస్తుంది, విమర్శించే వారికి తీరిక మాత్రమే ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం.